బాబుగారు నమస్కారం మీకు. ఇవాళ ఈ రోజు గురించి ఎన్నో నెలల నుంచి నేను చూస్తున్నాను. మీరు గెలవాలి, అన్యాయాన్ని అరికట్టాలి, మీరు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలని ఎదురు చూసిన చూపులు ఇవాళ రానే వచ్చాయి. ఈరోజు మీరు ప్రమాణ స్వీకారం చేయడంతో చాలా సంతోషంగా ఉన్నాం మేము, కానీ మా మెంబర్స్ అందరూ కూడాను. మీరు ఎన్నోసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు మన సంస్థకి రాగసప్తస్వరానికి అనేక మార్లు ముఖ్య అతిథిగా విచ్చేసి సంస్థని ముందుకు తీసుకెళ్లారు. మీరు ఎప్పుడూ మర్చిపోము. ఈ 5 ఏళ్ళు మీరు పడిన కష్టానికి ఫలితం ఇవాళ మీ మొహంలో ఒక చిరునవ్వు చూసి చాలా సంతోషపడ్డాను నేను. బాబు గారు కంగ్రాచులేషన్స్ సార్. మీకు త్వరలోనే మిమ్మల్ని వచ్చి కలుస్తాను నేను. నమస్కారం. రాజ్యలక్ష్మి. సిబిఎన్ గారు రావాలి బయటికి. అసలు సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే హైదరాబాద్లో కానీ విప్రో, ఎన్నో సిఏ సంస్థలు, అనేక సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా ముందుకొచ్చి పెద్ద ప్రోగ్రాం చేసి ఇక్కడ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే దేదీప్యమానంగా లైట్లు కింద అంతమంది మాట్లాడి అసలు మిమ్మల్ని అప్పుడే మీరు గెలిచేశారు, బయటకు వచ్చేసారు అనుకున్నాం. అంతలా అనిపించింది అనమాట అండి. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఎన్ఆర్ఐలు అందరూ కూడా వచ్చేసి ఊర్లో వాళ్ళందరినీ కూడా మీరు ఓటు బాబు గారికి వెయ్యాలని మాట్లాడి అందరి సహకారం మనకుంది. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా సిబిఎన్ గారికి ఓటేయాలి, సిబిఎన్ గారు గెలవాలి అని ముక్తకంఠంతో పలికారు అనమాట. అంటే మీ మీద అంత గౌరవం, ఆప్యాయత అందరికీ ఉంది బాబు గారు. నాకు కూడా నేను చాలా సంతోషపడుతున్నా. ఇన్ని విధాల ఇంతమంది మిమ్మల్ని కోరుకుంటున్నారంటే మీరు మామూలు మనిషి కాదు. ఇదొక చరిత్ర పుటాల్లో నిలిచిపోతుంది బాబు గారు. ఇది ఎప్పటికీ నిలిచిపోతుంది. బాబుగారు ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా గెలవడానికి కారణం మొట్టమొదటి భువనేశ్వరి గారు. మీరు పాపం జైల్లో ఉన్నప్పుడు ఆ మహాతల్లి ఎంతో కష్టపడ్డారు, మీ గురించి ఎంతో మాట్లాడారు. బాబుగారు అని మర్చిపోలేమండి. అందరూ మేము కన్నీటి ధారలుగా ఏడ్చి పెద్ద ప్రోగ్రాం పెట్టి ఇక్కడ మీ గురించి అందరూ మాట్లాడాం. మా మెంబర్స్ మేమంతా కూడా మాట్లాడాం. అనేక మంది వచ్చి రైటర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు మీ గురించి, మీ మంచితనం గురించి. అలాగే ఇంకోటి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీ గురించి జైలు నుంచి బయటకు వచ్చి మాట్లాడిన మాటలు మర్చిపోలేం బాబు గారు. ఆయన యొక్క సపోర్టు మనకు ఎంతో ఉంది తెలుగుదేశానికి. ఇంత ఘన విజయం సాధించి మీరు ఇవాళ చిరునవ్వుతో ఎంతో ఆహ్లాదకరంగా మోడీ గారిని ఇలా కౌగిలించుకుని ఆయన మిమ్మల్ని భుజం తట్టడం చూసాం. ఇంతకంటే ఏం కావాలి ఆంధ్ర ప్రజలకి? అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకంటే ఏమీ వద్దు. ఈ 5 ఏళ్ళ పరిపాలన మీరు చాలా అద్భుతంగా చేయాలి. మీరు ఉన్నంతకాలం కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు గారు నేను.